నందమూరి బాలకృష్ణ 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచి వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఈ సినిమాకి సంబంధించి ఆసక్తికరమైన సమాచారం ఎప్పటికప్పుడు బయటకు వస్తూనే ఉంది. తాజాగా గౌతమి గురించిన మరో ఎక్స్క్లూజివ్ న్యూస్ ఇది. గౌతమిపుత్ర శాతకర్ణి క్లైమాక్స్ ఎలా ఉండబోతోంది అనే విషయాలపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. క్రిష్ మధ్యలో 2 క్లైమాక్స్లున్నాయని, రెండింటిని తెరకెక్కించి చివరికి ఒకదాన్ని ఫైనల్ చేస్తారని చెప్పుకుంటున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం క్రిష్ ఈ సినిమా క్లైమాక్స్ ఎలా ఉండాలో ఆల్రెడీ డిసైడ్ అయిపోయాడట. గౌతమిపుత్ర శాతకర్ణి జీవితంలో అత్యంత మధురమైన, చిరస్మరణీయమైన విజయంతో ఈ సినిమాకి ఎండ్ కార్డ్ వేస్తారట. గౌతమిపుత్ర మరణమే ఈ సినిమాకి క్లైమాక్స్ గా ఉంటుందనుకున్నా ఆ ప్రతిపాదన నుంచి క్రిష్ విరమించుకున్నాడట. శాతకర్ణి విజయంతో ఈ సినిమా ముగుస్తుందని, ఆ తర్వాత భారత స్వాతంత్ర పోరాటానికి సంబంధించిన కొన్ని షాట్స్ ని చూపించి దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు భారత పతాక రెపరెపలాడినట్లు చూపించినా అక్కడ ఎండ్ కార్డ్ వేస్తారని తెలుస్తోంది. పతాక సన్నివేశాల్లో దాదాపు 15 నిమిషాల పాటు వార్ ఎపిసోడ్స్ ఉంటాయట. క్లైమాక్స్ కి ముందు బాలయ్య పలికే డైలాగులు ఈ సినిమాకి మరో ప్రధాన ఆకర్షణ కానున్నాయని సమాచారం. సో గౌతమిపుత్రకు 2 క్లైమాక్స్లు లేవు, ఉన్నది ఒక్కటే. అది గౌతమిపుత్ర విజయ పతాకంతో పతాక సన్నివేశాలు తీర్చిదిద్దుతారు. మరి అవి ఎలా ఉంటాయో, వాటిలో బాలయ్య ఏ స్థాయిలో విజృంభిస్తాడో తెలియాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.